హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు కోకోనట్ చిల్లీ మసాలా బిర్యానీ చూపించబోతున్నాను. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాల్ని నాకు కామెంట్ పెట్టండి. మరి తయారీ విధానం ఏంటో చూద్దామా? మరి ఫస్ట్గా నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒక గంట సేపు నానబెట్టుకోవడం వల్ల మనం రైస్ ఉడకబెట్టినప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో తగినంత నెయ్యి వేసుకొని జీడిపప్పులను వేయించుకుంటున్నాను, బ్రౌన్ కలర్ వచ్చే విధంగా. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇది గార్నిష్ చేసుకోవడానికండి. తర్వాత ఆనియన్ కూడా ఇలాగే నేను రోస్ట్ చేసి పెట్టుకుంటాను గార్నిష్ చేసుకోవడానికి. కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, రోస్టెడ్ ఆనియన్ పీసెస్, అలాగే జీడిపప్పు గార్నిష్ చేసుకోవడానికి, బాస్మతి రైస్, ఆయిల్, ఇంకా కొబ్బరిపాలు, నెయ్యి తగినంత, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా ఆకులు, బంగాళదుంప చాప్ చేసుకున్న ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బఠానీ గింజలు, తర్వాత పన్నీర్ చిల్లీ మసాలా పౌడర్ తీసుకున్నాను. దీనికి టమాటా ముక్కలు, ఆనియన్ పీసెస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. తర్వాత పెరుగు. ఇదండి. మరి తయారీ విధానం ఏంటో చూద్దాం. తయారు చేసే విధానంలో ముందుగా నేను అల్యూమినియం పాత్ర తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇంకా కొద్దిగా నేను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాను. అల్యూమినియం పాత్ర కంటే మీరు ఇతర పాత్రలో చేస్తే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది బిర్యానీ. నా దగ్గర ఇతర పాత్ర ఉన్నా కానీ నేను ఇప్పుడు వండే రైస్కి అది ఎక్కువైపోతుంది. అందుకని నేను అల్యూమినియం పాత్రలోనే చేసి చూపిస్తున్నాను మీకు. అయితే నూనె, నెయ్యి తగిన విధంగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కొబ్బరి పాలల్లో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కొద్దిగా చూసుకొని వేసుకోండి. లేదంటే మొత్తం బిర్యానీ అంతా కూడా ఆయిల్గా అనిపిస్తుంది, బాగోదు. ముందుగా ఈ నూనె అంతా కూడా వేడైన తర్వాత నేను మసాలా దినుసులు వేసుకున్నాను. అవి కొద్దిగా వేగుతున్న టైంలోనే నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసి దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోగొట్టుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై అవుతున్న టైంలో ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసాను. వేసి కొంచెం అటు ఇటుగా నేను కాస్తంత మిక్స్ చేస్తున్నాను ఇట్లా. తర్వాత నేను బఠానీ గింజలు ఇంకా క్యారెట్ ముక్కలు కూడా దీంట్లో వేస్తున్నాను ఇట్లా. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ నెమ్మదిగా మనం చేసుకుంటే కనుక మంచి టేస్ట్ వస్తుంది మన బిర్యానీకి. ఇలా వేసాం కదండి. వేసిన తర్వాత ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఇది ఎలా ఉంది ఏంటనేది నాకు ఒకసారి కామెంట్ కూడా పెట్టండి. ఇదిగోండి, ఇలా చేసిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చి కొద్దిగా మగ్గనిచ్చాను. వీటన్నిటిని కూడా మగ్గనిచ్చిన తర్వాత నేను టమాటా ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని అంతా కూడా ఇలా మిక్స్ చేస్తాను. చాలా చూసుకుంటూ మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే ఏ కర్రీ అయినా సరే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఒకేసారి అన్నీ వేసేసి ఫటాఫటా చేసేస్తే టేస్ట్ అనేది రాదు. ఇలా నెమ్మదిగా గ్రహించుకుంటూ చూసుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత నేను పసుపు కూడా వేసాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. నేను కొద్దిగా వేసానండి చిల్లీ పౌడర్, ఎందుకంటే నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాను కదా.
తర్వాత ఇప్పుడు నేను పన్నీర్ చిల్లీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను కాబట్టి కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి నేను చిల్లీ పౌడర్ కొద్దిగానే వేసాను దీంట్లో. తర్వాత నేను ధనియాల పౌడర్ కూడా వేసాను. పెరుగు కూడా వేస్తున్నాను దీంట్లోకి. ఒకవేళ పెరుగు మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం అండి, మీరు దాన్ని వదిలేసుకోవచ్చు, లేదంటే మీరు యాడ్ చేస్తే టేస్ట్ అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా పన్నీర్ చిల్లీ మసాలా పౌడర్ తీసుకున్నాను కదా, ఇది ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను దీంట్లో. ఇది వేస్తే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. నేను వేసి చూసిన తర్వాత టేస్ట్ కనిపించింది కాబట్టి నేను ఈ బిర్యానీని వండి మీకు షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా చేసేసిన తర్వాత నేను మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకుంటాను. ఆల్రెడీ దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశానండి, దాన్ని మీకు చూపించలేకపోయాను. ఉప్పు వేసిన తర్వాత బాగా మగ్గుతుందండి, ముక్కకంతా కూడా ఉప్పు బాగా పట్టుకుంటుంది ఈ పీసెస్ అన్నిటికి కూడా. తర్వాత ఆల్రెడీ నేను నానబెట్టుకొని వాటర్ అంతా కూడా వడకట్టుకున్నాను. వడకట్టుకున్న ఈ బియ్యాన్ని దీంట్లో వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత దీంట్లో పూర్తిగా ఇలా కలబెట్టుకుంటాను. దీన్నంతా కూడా మిక్స్ అయ్యేలా చేస్తాను. వాటర్ లేకుండా మొత్తం వడకట్టుకోవాలండి. లైట్గా పైన ఇలా మిక్స్ చేయాలండి, లేదంటే పటాపటా మొత్తం అటు ఇటు తిప్పారనుకోండి ఈ బియ్యపు గింజ మొత్తం కూడా ఇలా ముక్కలైపోతుంది. అలా కాకుండా నేను కొంచెం ఓల్డ్ పద్ధతిలోనే నేను దీన్ని ట్రై చేస్తున్నాను. ఈ పద్ధతిలో చేస్తే మనం బియ్యపు ముక్క అనేది విరగదనమాట, చక్కగా ఉంటుంది. హోటల్లో మనకి రైస్ పెడితే ఎలాగ పొడుగ్గా అనిపిస్తుందో మెతుకు అలా వస్తుంది. ఇదిగోండి కొద్దిగా మగ్గనిచ్చుకున్నాను కదా, దీంతో మళ్ళీ ఒకసారి అడుగంటకుండా ఇలా మళ్ళీ ఒకసారి ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేస్తేనే బాగుంటుందండి, గరిటతో మాత్రం తిప్పితే మొత్తం బియ్యం అంతా కూడా శుద్ధగా అయిపోతుంది. తర్వాత నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను టమాటాలు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసాను కదా, వెజిటేబుల్స్ నుంచి టమాటాల నుంచి ఇంకా పెరుగు కూడా యాడ్ చేశాను కాబట్టి దాని నుంచి వచ్చే ఒక 1/2 గ్లాస్ వరకు మనకు వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి నేను 1.5 గ్లాస్ వరకు నేను కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాను కదండి. మళ్ళీ ఒకసారి నెమ్మదిగా పైన ఇలా కలిసేలా చేశాను. అయింది కదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇట్లా చాలా వరకు అయిపోయినట్టండి ఈ ప్రాసెస్. ఇలా చేసిన తర్వాత నేను మూత పెట్టాను. తర్వాత ఉప్పు వేయడం వెంటనే కొద్దిగా మర్చిపోయాను, వెంటనే ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేస్తున్నానండి. మూత తీసి యాడ్ చేసిన తర్వాత నేను ఈ బిర్యానీ బాగా ఉడికించుకుంటాను. ఇదిగోండి పొగలు ఎలా వస్తున్నాయో, మంచి వాసన వస్తుందండి బిర్యానీ. ఇప్పుడు ఈ రైస్లో తడి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇదిగోండి ఇలా చేసి మనం గరిటని ఒకసారి చూసుకుంటే ఆ గరిటికి తడి అనేది లేకపోతే పూర్తిగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయినట్టే, అన్నం కూడా ఉడికిపోయినట్టు కనిపిస్తుంది కదండి. చూస్తేనే తెలిసిపోతుందండి అన్నం ఉడికిందా లేదా అనేది, పట్టుకోవని అవసరం కూడా లేదు. ఇక యమ్మీగా తినడానికి రెడీ అయిపోయిందండి బిర్యానీ.